హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. మాది యూట్యూబ్ ఛానల్ సార్. మీ అందరికీ తెలుసు, ఎంతో ప్రేమతోటి ఎంతో శ్రద్ధతోటి ప్రతిరోజు నా వీడియోలు చూస్తున్నా మీ అందరికీ నేను పూర్తిగా రుణపడి ఉంటాను సార్. మీరుంటేనే సార్, మీరు చూస్తేనే మీరే నా సంపద సార్, మీరే నా ఆస్తి, మీరే నా దేవుళ్ళు దేవతలు సార్. సార్ నేను ఒక్కటే, అబ్బా ఏంటి పురుగులు సార్, కార్తీక పురాణం అనే పుస్తకం తీసుకొచ్చాను సార్. కార్తీక పురాణం ఈరోజు 4వ అధ్యాయం చదువుతాను సార్. సార్ ఓకే సార్, రెడీగా ఉండండి సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. నేను కోరుకునేది అయితే సార్, లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి. మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ ఒక్కసారి చేస్తే చాలు, తర్వాత చేయనవసరం లేదు. అది ప్రతిరోజు చెప్పేది ఇది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు సార్, ట్రాలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, వెయిట్ లిస్ట్, ఈ 3 రాకుండా చూసుకోండి సార్. ఆ 3 రాకుండా ఉంటే మీరు యూట్యూబ్ని జయించవచ్చు సార్, ఏదైనా చేయొచ్చు. అది మీరు చేస్తుంటే తెలుస్తుంది సార్, నేను చెప్పనవసరం లేదు సార్. రెడీగా ఉండండి సార్. 4వ అధ్యాయం కార్తీక మాసం ఎలా ఏంటనేది 4వ అధ్యాయము. నాలుగో అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రాహ్మ రాక్షసము జన్మ నుండి కూడా విముక్తి నొందుతుందని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమను తెలియజేయు ఇతిహాసములు విన్ను కొలతి తనివి తీరకున్నది. వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్తా ఉంటాడు. జనక మహారాజుడు వ్రతం ఎలా ఆచరించాలి ఏంటి అనేది జనక మహారాజుకి వశిష్ఠుడు అనే ముని పొంగవుడు చెప్తూ ఉంటాడు. పాపాలు చేస్తే మనం ఏం చేస్తాం? నరకానికి వెళ్తాం. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం. ఇంకా మరలా జన్మ కావాలన్నా, మానవ జన్మ కావాలన్నా ఇస్తాడు దేవుడు. అంతేగాని పాపములు చేస్తూ వెళ్ళకూడదు. కాస్త మానవత్వం, దానవత్వం, కరుణ ప్రతి మనిషికి ఉండాలి సార్. దాన్ని బట్టి మనకి జన్మ అంటూ ఉంటుంది ప్రతి మనిషికి. మీరు తెలుసుకోవాల్సిన విషయం అది సార్. శరీరానికే ఈ శరీరం అనేది అశాశ్వతం, మనసు అనేది శాశ్వతం. అనేది మనసును మనం నమ్ముకోవాలి. కానీ దేనికి సావు సార్? మనిషికి సావు లేదు, శరీరానికి సావు, మనసుకు సావు లేదు. మనసుకు సావు లేనప్పుడు భయపడిన అవసరం లేదు సార్. హ్యాపీగా బతికేద్దాం అందరం, యవ్వనులాగే, కుర్రోళ్ళలాగే. రెడీగా ఉండండి సార్. కార్తీక మహిమ వల్ల బ్రహ్మరాక్షసులు ఎలా పుట్టారు, వాళ్ళు ఎలా అవతరించారు? వాళ్ళు పాపాలు చేపట్టే మళ్ళీ మరు జన్మలో బ్రహ్మరాక్షసులుగా తయారయ్యారు. అది వాళ్ళకు కూడా శాప విముక్తి పెట్టాడు దేవుడు. ఏంటి? వ్రతం యొక్క పలహారంగా కానీ అవి కానీ తింటే అప్పుడు పూర్వజన్మ గుర్తొచ్చి వాళ్ళు మరలా మా పాపాలని పోయేటట్టుగా చేయమని అప్పుడు ఆ విధంగా శాప విముక్తి పెడతాడు దేవుడు. అది రెడీగా ఉండండి సార్. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడని కోరుకొనక వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడంగిరి. జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పారు. జనక, కార్తీక మాసం ముందు సర్వ సత్కార్యములను చేయవచ్చును, మంచి పనులు చేయొచ్చు. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. దీపారాధన ఉదయం సాయంత్రం చేయాలి శివుడికి. దేవాలయం కానీ ఇంటి దగ్గర కనుక ప్రతిరోజు ఉదయం సాయంత్రం. దీనివలన మనం మంచిని పొందొచ్చు. అంతేగాక ఏమవుతుంది? ఇంకా శివకేశవుల ప్రీత్యార్జము శివాలయమును కానీ విష్ణువాలయమును కానీ దీపారాధనము చేయవచ్చును. ఉదయం సాయంత్రం ఏం చేయాలి? మనం శివాలయం కానీ విష్ణువాలయం కానీ మన దగ్గరలో ఉంటే దీపారాధన చేస్తే మంచిది. అలా దగ్గరలో లేదు, వెళ్ళలేని పరిస్థితిలో ఉండాలనుకోండి, ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. సూర్యాస్తమయం ముందు కానీ సూర్యుడు అస్తమించే టైంలో దీపారాధన చేయొచ్చు. అట్లా చేస్తే ఏమవుతుంది? సర్ప పాపాలు కూడా పోతాయి. అది కార్తీక మాసమునందు హరిహరాదులు అంటే శివుడు, విష్ణువు వీళ్ళిద్దరు కూడా ఆవు నేతితో కానీ, కొబ్బరి నేతితో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను. ప్రతిరోజు శివుడికి కానీ విష్ణువుకి కానీ వీళ్ళకి ఏ నూనెతోటి, ఇలా కొబ్బరి నూనె కానీ, లేకపోతే ఆముదం కానీ, లేకపోతే ఏ నూనె దొరకకపోతే ఆముదం అన్నాడు, ఈ నూనెతోటి దీపారాధన చేస్తే ఉదయం సాయంత్రం చాలా మంచిది అంటున్నాడు. దానివల్ల పాపాలు కూడా మనకి
పోతాయి. సార్ రెడీగా ఉండండి. దీపారాధన ఏ నూనెతో చేసినో మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటి ఏగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. శివుడి దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇందు కొంత కళ ఇక్కడ ఒక కథ కలదని వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్తూ ఉంటారు. వశిష్ఠ మహారాజు ఏంటి, దీపారాధనను ఏ నూనెతో చేసినా ఒకే పుణ్యం, అంతేగాని వేరే పుణ్యం ఉండదు. ఏ పుణ్యం అయినా సార్ మనం ఏదైనా చేసేటప్పుడు దేవుని మీద ధ్యాస పెట్టి నిమగ్నంతో చేస్తేనే మంచిది, లేకపోతే అది సత్ఫలితం ఏ దేవుడికి ఉండదు సార్. అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. దీనికి ఒక కథ కలదని వశిష్ఠ మహారాజు జనక మహారాజుకి చెబుతుంటాడు. వశిష్ఠుల మా మునిపొంగవుడు. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశంలో పాలించున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగతలు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాడునను మునిపొంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీ వెందుల కెంత తపమాచరించుతున్నావు, నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపొంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద, నా వంశము నిరుపుడుకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుతున్నాను అని చెప్పాను. పిప్పలాడునే మునిపొంగవుడికి పాంచాల రాజ మహారాజు చెబుతాడనమాట, నాకు సంతతి లేదు నాయన, ఎంతో సంపద అష్టైశ్వర్యాలు ఉండే, నేను కుంగి కృషించి నమ్మల్సు కకలావికలమై ఈ చెరువు దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి నేను స్నానం ఆచరించి వ్రతం ఆచరిస్తున్నాను అని అంటాడనమాట. అంత మునిపొంగడు పోయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఏడాది నీ కోరిక నెరవేరగలదని చెప్తాడు. పోయి కార్తీక మాసమున ఇట్లా స్నానం చేసిను, నువ్వేం చేస్తావు కార్తీక మాసమున, ఏది పిప్పలాడు అనేది మునిపొంగడు వచ్చి నువ్వు ఇట్లా చేస్తే నీకు ఎంపటినే సంతతి ప్రాప్తి అవుతుందని చెప్తాడనమాట. నీ కోరిక నెరవేరగలదని చెప్పి వెడలిపోయాను, ఇట్లా చేసినందువల్ల నీ కోరిక నెరవేరుతుందని చెప్తాడనమాట. వెంటనే పాంచాల రాజు తన దేశములకు వెడలి పుత్రప్రాప్తికి అయితే భక్తితో శివాలయమును కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేశాడనమాట. కార్తీక మాసమున 4 రోజులు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తాడు. ఎవడో ముందు ఏంటి, పాంచాల రాజు అనే ఆయన పిప్పులాడు అనే మునిపొంగవుడు ఈ పాంచాల రాజు వ్రతం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు చేస్తున్నావు అని మునిపొంగవుడు అడిగితే, నాయన నాకు సంతానం లేదు, ఎంతో అష్టైశ్వర్యాలు ఉన్నాయి, ఎంత తప్పమాచరించినా నాకు సంతాన ప్రాప్తి కలగట్లేదంటే, నాయన కార్తీక మాసమున నువ్వేం చేస్తావంటే ఉదయం సాయంత్రం శివాలయం కానీ విష్ణువాలయం కానీ వెళ్ళి దీపారాధన చేస్తే నీకు సంతృప్తిగా భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి చేస్తే మీకు ఏమవుతుంది, సంతానం కలుగుతుందని చెప్తాడనమాట. వెంటనే పాంచాలరాజు వెంటనే వెళ్ళిపోతాడు పుత్రప్రాప్తిగా అతిభక్తితో శివాలయమును కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేస్తాడు. దాన ధర్మాలు కూడా చేస్తాడు, మంచి పనులు అలా చేయమని చెప్తాడు కదా. ప్రసాదములు ప్రజలను పంచిపెట్టుచు విడుకోకుండా నెల దినములు అటులా చేసిన వదిలిపెట్టకుండా 4 దినాలు చేశాడనమాట. తత్పుణ్య కార్యముల వలన నారాజు భార్య గర్భవతి క్రమముగా నవమాసములు నిన్న తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలులకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండ్రి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలో చేయబడని రాజు శాసించడం. అయ్యా, నాకే కాదు అందరికీ ప్రజలందరికీ కూడా కార్తీక మాసమున మీరు దీపారాధన ఉదయం సాయంత్రం చేయండి, శివాలయానికి వెళ్ళండి, విష్ణువాలయానికి వెళ్ళండి, ప్రతిరోజు స్నానం ఆచరించి ఎలా చేయండి, ఉదయం సాయంత్రం అందరికీ మంచి జరుగుద్దని ప్రజలకు కూడా చెప్పాడనమాట. ఆ విధంగా చేసేటట్టుగా చేశాడు పాంచాల మహారాజు. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధన మానవుడు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సామముద్రను నేర్చుకున్నాం. రాజకుమారుడు శత్రుజిత్తు ఏం చేశాడు, అన్ని సకల శాస్త్రాలు చదువుకుంటా కత్తి సాము, అప్పుడు కత్తులు బయట ఉండేది పూర్వకాలంలో, అవి కూడా నేర్చుకుంటాం. కానీ యవ్వనము రాగానే దుష్టుల వాహనము చేతను తల్లిదండ్రుల గారము చేతను తన కంటికింపగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవంచ తీర్చుకొని ఉంటున్నాం. ఇలా చేస్తే ఏమవుతుంది, గారాభం వల్ల ఇతని గారాభము చెడు సహవాసాలు చేయటం వల్ల ఏమైంది, ఈయనకి కంటికి అగిపించే స్త్రీలనే బలత్కరించాడనమాట. కామవంచ తీర్చుకునేవాడు బలత్కరించి. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విన్నట్లు ఉండిరి.
ఏమైందిలే అన్నట్టుగా కొడుకుని వదిలేశారు పూర్తిగా. ఈయనేమో చెడు వ్యసనాలు చేసి సరిగ్గా చదువుకోక ఇట్లా పాడైపోతున్నాడు. చిత్రజిత్తుల ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయ కంపితులను చేయుచుండేది. దీనివల్ల వ్యసనపరుడు ఏం చేస్తున్నాడు? చిత్రజిత్ అనే మహారాజు, పాంచాల మహారాజు కొడుకు, అందరం భయపెడుతున్నాడు. తన కోరికని తీర్చుకుంటున్నాడు. అన్నీ చెడ్డదారిన వెళ్తున్నాడు అనమాట. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణుడును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మనుమధునికై నను సఖ్యము కాదు. అట్టి స్త్రీల కంటపడగానే రాజకుమారిని మతి మందగించి తెలియజేసిను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలే. కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయమందుంచి రాణికి తీసుకుని పోయి భోగములు అనుభవించును. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులొకటి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత వాసములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనిచుండిరి. ఇటులా కొంతకాలం జరిగను. ఇటులో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించే సమయం కొరకు నిరీక్షించుచుండెను. పాంచాల రాజు మహారాజు కొడుకు ఎవరు? చిత్రజిత్తు అనే పేరు అనమాట. ఆయన్ని గారాభంగా పెంచడం వల్ల ఆడు చెడు వ్యసనాలు పోతుంటే తెలుసుకోలేకపోయాడు తల్లిదండ్రులు గారాభం చేత. తిరిగితే తిరగని అన్నట్టుగా నా కొడుకు బాగానే ఉండలే అనుకున్నారు. కానీ ఇది చెడు వ్యసనాలు, ఆడపిల్లని వేధించడం, అలాగని అడ్డగించి తినడం వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, ఆయన అట్లా చేసేవాడు అనమాట. అప్పుడు ఒక బ్రాహ్మణుని భార్య ఆ ఊరికి అక్కడికి వస్తుంది పని మీద వస్తే ఆ భార్యని కూడా ఆమెను మోహిస్తాడు వీడు. మోహిస్తే ఆమె కూడా ఇతను ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? రాసలీలలో చేస్తారు ప్రతిరోజు. అది అప్పుడు ఇతని మగనికి తెలుస్తుందన్నమాట ఎట్లా చేస్తున్నాను తన భార్య. అప్పుడు ఒక ఖడ్గాన్ని తయారు చేసి సంపాదించి ఇలా నరకటాన్ని ఇద్దరిని కలిపి నరకటాన్ని చూస్తూ ఉంటారు. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువును శివాలయమున కలుసుకొని వెళ్ళని నిర్ణయించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఇద్దరు శివాలయమున కలుసుకోవాలని అనుకున్నారు ఇద్దరు. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఆయన కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండను. కత్తితో సహా బయలుదేరి వీళ్ళకంటే ముందే ఎవరెవరిని చంపడానికి పాంచాల మహారాజు చిత్రజిత్తుకు నేను ఇతని భార్యని ఇద్దరిని చంపడానికి రెడీగా శివాలయంలో కాచుకున్నాడు అనమాట. ఆ కాముకులిద్దరిను గుడిలో కలుసుకొని గాఢాలింగన మనర్చుకును సమయమున చీకటిగా ఉన్నది. దీపముండిన బాగుండు నను గదా నేను రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించను. ఆ తర్వాత వారి ఇరువురును మహానందంతో రతిక్రీడలో సరుపుటకు విద్యుల కూర్చుండగా అదే ఎదునుగా నా భర్త తన మలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి అయిందనమాట. ముగ్గురు ఒకసారి చచ్చిపోతారు. ఆ లావిడిని చంపుతారు, ఆ రాజకుమారిని చంపుతారు, ఇతను కూడా చచ్చిపోతారు. అందుకనే కార్తీక శుద్ధ పౌర్ణమి అని పేరు వచ్చిందనమాట. సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శివదేవతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకును, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడకు వచ్చిరి. ముగ్గురిని తీసుకోవడానికి రెడీగా వచ్చారు సార్. ఓకే సార్. అంతా యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించును. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులు నిన్ను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున
తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపలన్నీను నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదేవతలు వచ్చినారు అని చెప్పగా, ఈ సంభాషణ ఎంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను, తప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసిను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యములకు చేర్చేరి. ఇంటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటీగాక కైలాస ప్రాప్తి కూడా కలిగను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్యరాహిత్య ముందుదురు. అది చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. సార్ ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. మీరందరూ మొట్టమొదటిగా చూసిన వారు లైక్ చేయండి, మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి సార్. సార్ మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంటు పెడుతూ ఉండండి సార్. ఇక నేను ఉంటాను సార్. దయచేసి నా పెద్ద వీడియోలు మీరందరూ చూడగలరని నేను కోరుకుంటున్నాను సార్. చూడండి సార్, చిన్న వీడియోలు చూసినట్టు పెద్ద వీడియోలు చూడండి సార్, ప్లీజ్ సార్. ఇక నేను ఉంటాను సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్ మీ అందరికీ. గాడ్ బ్లెస్ యూ సార్.